దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదని. మనం ఎప్పుడు అనుకోవాలంటే, మన ప్రాణంతో చెప్పుకోవాలి. ఏమని అనుకోవాలంటే, ఎందుకు కృంగి ఉన్నావు? అందుకని శాంతవర్ధన్ గారు పాట రాశారు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు, యెహోవా యందే నిరీక్షణ ఉంచు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఆయన వచ్చి మనల్ని కొనిపోబడతాడు, తీసుకెళ్తాడు రహస్యరాహంలో, సంఘముతో పాటు నిన్ను నన్ను తీసుకుని వెళ్తాడు. అదే మన నిరీక్షణ. పాడుతున్నామండి ధ్యానపూర్వకంగా. ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు, యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు, యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. నీతి బాధలు కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, నీతి బాధలు కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, కొరకే బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా, పాతాళ శ్రమల పిదప మహిమతో నిన్ను నింపును ప్రభు నా ప్రాణమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను నింపును ప్రభు నా ప్రాణమా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగి ఉన్నావు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 17 వరకు ఆ వచనాలు మనం చదువుకున్నాము. అందులో నుంచి 2-3 వచనాలు మీ కొరకు మరలా నేను చదివి వినిపిస్తాను. 12వ వచనము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. అట్లాగే 14వ వచనము 15వ వచనము కూడా, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషము తల వంచి మనం దేవుని నడిపింపు కొరకు, దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, ఈరోజు నాతో మాట్లాడండి అని మనం దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారు. ఆయన మనతో మాట్లాడతారు, మన హృదయాల్లో కార్యం చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, ఈ ఉదయ కాలము మీ స్వరము వినాలని మేము ఆశపడుతున్నాం. ప్రభా, సహాయం చేయండి. మీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి. వినగల చెవిని, సిద్ధ మనస్సును మాకందరికీ అనుగ్రహించండి. నిలువబడిన మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ రక్తధారణతో శుద్ధీకరించి ఆయన బహుబలమైన సాధనముగా వాడుకొనమని వేడుకుంటున్నాం. ఆయన చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరూ నాయన మీ వాక్యమును అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క హృదయములో ప్రభువా వాక్యము నూరంతలుగా ఫలించే కృపను అనుగ్రహించండి. మీ యొక్క వాక్కులను వినాలని మేము ఆశపడుతూ ఉండగా మీ మెల్లని స్వరమును మాకందరికీ వినిపించుమని వినపములు మా ప్రభువును రక్షకుడు యేసయ్య యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్షమాపణ అలెగ్జాండర్ పోప్ అని ఆయన ఒక మాట అన్నారు. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్.
టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. తప్పు చేయటము మానవుని యొక్క గుణము, క్షమించడము దైవ గుణం, దేవుని యొక్క గుణం. తప్పు చేయటం మానవ గుణం. మనము ఉన్న దినాలలో పరిస్థితి ఎలా ఉందంటే, ఎటువంటి దినాల్లో మనం నివసిస్తున్నామంటే, ఒకవేళ మనం క్షమించేమనుకోండి ఎదుటి వాళ్ళని, ఎట్లా దాన్ని భావిస్తున్నారంటే అది చులకనగా తీసుకుంటున్నారు. మనం ఏదో బలహీనతగా అది భావిస్తున్నారు, కానీ అది మన బలహీనతగా చూస్తున్నారు, కానీ అది మన బలముగా వారు చూడట్లేదు. మన మంచి మనస్సుని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవట్లా. వీడు క్షమించాడంటే వీడు బలహీనుడు అని అనే విధంగా అది చాలా మంది భావిస్తా ఉన్నారు. అది బలహీనత కాదు, కానీ దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క గుణము, క్షమించే గుణము. క్షమించడము దేవుని యొక్క ప్రాముఖ్యమైన స్వభావము. నిజమైన స్వచ్ఛమైన దేవుని ప్రేమకు నిదర్శనము ఏమిటంటే క్షమించడం, క్షమాపణ అనేది. Forgiveness is the heart of the gospel. Forgiveness అనేది సువార్తకు గుండె లాంటిది. గుండె లాంటిది కాదు, గుండె. అట్లాగే forgiveness is the heart of our salvation. మన రక్షణ కూడా అది గుండె. రక్షణ సువార్త చెప్పేటప్పుడు క్షమాపణ లేకుండా సువార్త చెప్పగలమా? దేవుని అడిగేదే అది కదా, ప్రభువా నా పాపాలు క్షమించండి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నన్ను మీ బిడ్డగా స్వీకరించండి. పాపాలతోటి మనం దేవుని బిడ్డలం కాలేం కదా. దేవుడు పాపాన్ని సహించడు, కానీ పాపిని ప్రేమిస్తాడు. పాపి అంటే దేవునికి ఇష్టం, కానీ ఆయనలో ఉన్న పాపాన్ని దేవుడు ఎన్నటికీ సహించలేడు. కాబట్టి మన పాపముతోటి దేవుని దగ్గరకు మనము చేరుకోలేము. కాబట్టి అలాగే సువార్తకు క్షమాపణ ఉండే. క్షమాపణ లేకుండా సువార్త లేదు, క్షమాపణ లేకుండా రక్షణ లేదు. దేవుడు, మన దేవుడు చాలా 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 ప్రేమ కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు. ఆయన మనస్సు క్షమించే మనస్సు. చూడండి బైబిల్ గ్రంథంలో 86వ కీర్తనలో భక్తుడు రాస్తా ఉన్నాడు, 5వ వచనము, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. చూడండి దేవుని యొక్క మనస్సు ఎంత మంచి మనస్సు. ఆయన మనస్సు అంట దయగలిగిన మనస్సు, అంతేకాకుండా క్షమించుటకు సిద్ధమైన మనస్సు. హి ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫర్గివ్ హిస్ చిల్డ్రన్ when they come to him. దేవుని బిడ్డలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నా బిడ్డ నా దగ్గరకు వస్తే క్షమిద్దాము, నా బిడ్డను మళ్ళీ నా బిడ్డగా స్వీకరిద్దామని ఎప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, ఆలోచన చేస్తూ ఉంటాడు. అది ఆయన మనస్సు. కానీ ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఏంటంటే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను ఏం చేస్తాడు? క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఇది కండిషన్. ఇది ఏం చేయాలి? మనము మన పాపములను మనము ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కనుక మన పాపములను క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి, అండర్లైన్ చేసుకోండి, సమస్త దుర్నీతి నుండి. ఏదో ఒక పాపం 2 పాపాలు కాదు, కానీ మనం ఒప్పుకున్నప్పుడు, మనం పుట్టినప్పటి నుంచి జన్మతో మనకు వచ్చిన పాపాలు కానీ, మనం చేసిన పాపాలు కానీ, మనకు వయసు వచ్చే వరకు, మనం ఏ వయసులో మనం ప్రభువుని అడుగుతున్నామో ఆ వయసు వరకు మనం చేసిన ప్రతి పాపమును ఆయన కడిగి వేస్తాడు. ప్రతి పాపము, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. మన పాపాలను మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. యు హ్యావ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. దేవుని ఎదుట నా పాపములను నేను ఒప్పుకున్నప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడు. అది ఆయన విధానం. మన పాపాలు ఒప్పుకోవడమే కాదు, కానీ సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో భక్తుడు రాశాడు. సామెతలు 28:13లో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు
విడిచిపెట్టువాడు కనికరము పొందును. వాటిని ఏం చేయాలంట? ఒప్పుకోవటమే కాదు, వాటిని విడిచిపెట్టాలి. అంటే ఫుల్ స్టాప్. కామా కాదు. కామా అంటే ఇంకొక పాపం చేయడానికి అవకాశం కదా, ఇంకొకసారి మళ్ళీ అదే తప్పు చేయడానికి. నో కామాస్, ఓన్లీ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ పెట్టడం అంటే ఒక తప్పును ఒకసారి ఒప్పుకున్న తర్వాత మరెన్నడూ ఆ తప్పును చేయకూడదు. చేసిన తప్పునే మళ్ళీ చేస్తా ఉంటే, డెలిబరేట్ గా చేస్తా ఉంటే అటువంటి పాపాలు క్షమించబడవు. క్షమిస్తాడులే దేవుడు అని రోజు అదే తప్పు చేసి ప్రభువా క్షమించంటే ఇట్స్ నాట్ అడ్మిసిబుల్. దేవుడు అటువంటి వాటిని క్షమించడు. ఒక తప్పును మనం ఒకసారి ఒప్పుకుంటే ఆ తప్పును మళ్ళీ చేయకూడదు. దావీదు మహారాజు మహాఘోరమైన 2 తప్పులు చేశాడు. 2 తప్పులు. ఒకటి వ్యభిచారము, రెండవది నరహత్య. 2 ప్రధానమైన ఆజ్ఞలు. 10 ఆజ్ఞలలో ధర్మశాస్త్రాన్ని ఎన్నోసార్లు చదివి ఉంటాడు దావీదు. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు నాకు చూపించు ప్రభువా అని ధర్మశాస్త్రాన్ని ప్రియముగా ఎంచుకొని నీ మాటలు నా హృదయమందు ఉంచుకొని ఉన్నానన్న దావీదు ఏం చేశాడంటే ఆ ధర్మశాస్త్రములో ఉన్న 2 ప్రధానమైన ఆజ్ఞలు ఆయన అతిక్రమించాడు. అతిక్రమించిన తర్వాత 51వ కీర్తన హెచ్చరించబడిన తర్వాత 51వ కీర్తన రాశాడు. పశ్చాత్తాప కీర్తన, క్షమించమని దేవుణ్ణి బ్రతిమాలుకున్న కీర్తన, పాపపు ఒప్పుకోలు కీర్తన. అయ్యా నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, శుద్ధ హృదయం నాకు కావాలయ్యా, నా నోరు నిన్ను స్తుతించాలయ్యా, నిన్ను స్తుతించే విధముగా నా నోరు తెరువయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రాధేయపడి బతిమలాడుకున్నప్పుడు దావీదును దేవుడు కడిగేశాడు. హిస్సోపుతో అన్నాడు, మంచు కంటే తెల్లగా ఉండాలి నా హృదయము, నా జీవితము, కడిగేసే ప్రభువా అని అడిగితే దేవుడు ఆయన కడిగేశాడు శుభ్రంగా. దావీదు తన జీవితంలో చిట్ట చివరి క్షణం వరకు, మరణించే వరకు మళ్ళీ ఆ 2 పాపాలు తిరిగి చేశాడు. అక్కడ రికార్డు ఉందా? తిరిగి మళ్ళీ ఆ 2 పాపాలు ఎన్నడూ చేయాల. ఒప్పుకొని మనం విడిచిపెట్టాలా. ఒప్పుకున్న వాటిని మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నం చేయకూడదు, విడిచిపెట్టేసేయాలా. మన దేవుడు క్షమించే దేవుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో అద్భుతమైన మాట రాశారు. వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. హిస్ ఓన్ వర్డ్స్, ఆయన సొంత మాటలు ఏం చెప్తున్నాడంటే వారి పాపములను, వారు ఒప్పుకున్న పాపములను, వారు ఒప్పుకొని విడిచిపెట్టిన పాపములను, నేను ఏ పాపములైతే క్షమించానో ఆ పాపములను, ఆ అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకోను. I will never remember their transgressions. నేను ఎన్నడూ వారి పాపములను జ్ఞాపకము చేసుకోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు క్షమించే దేవుడు. క్షమించిన తరువాత మళ్ళీ ఎన్నడూ కూడా ఆ పాపాలను జ్ఞాపకం చేసుకోడు. మనం చేసుకుంటా ఉంటాం చాలా సార్లు. నేను పలానా రోజున ఆ తప్పు చేశాను కదా, అది చేశాను, ఇది చేశానని ఎన్నోసార్లు మనం కుమిలిపోతా ఉంటామేమో కానీ దేవుడు ఒకసారి క్షమించిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకొని మళ్ళీ నూతనమైన వాత్సల్యం, అనుదినము నూతనముగా నీకు వాత్సల్యము పుట్టుచున్నది. దేవుని ప్రేమ ప్రతిదినము క్రొత్తదే. నిన్నటి దినాన్ని నువ్వు పాపాలు ఒప్పుకొని పరిశుద్ధుడిగా మార్చబడితే ఈరోజు మళ్ళీ క్రొత్త వ్యక్తివి, ఆయనకి క్రొత్త వ్యక్తివి, క్రొత్త కుమారుడివి, క్రొత్త కుమార్తెవు. క్రొత్తగా నూతనముగా ఆయన మళ్ళీ ప్రేమను చూపిస్తాడు. అది ఆయన యొక్క ప్రేమ. I will remember their sins no more. He will never remember our sins. దేవుడు అటువంటి గొప్ప దేవుడు. He will forget them forever.
అటువంటి ప్రేమ కలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన మర్చిపోతాడు, ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. చిన్న కుమారుడు తన ఆస్తిని అడిగి తండ్రిని ఎదిరించి తన ఆస్తినంతా తీసుకొని వ్యర్థంగా ఖర్చు పెట్టుకొని దూర దేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి బతుకంతా భ్రష్టు చేసుకొని వట్టి చేతులతో, మాసిన గొట్టంతో, చిరిగిపోయిన బట్టలతో కంపు కొడతా తిరిగి వచ్చాడు. ఆయన మనసులో అనుకున్నాడు, వచ్చినప్పుడు నేను నా తండ్రి దగ్గరికి పోయి, అయ్యా నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు, నన్ను నీ పని వాళ్ళలో ఒకరిగా పెట్టుకోమని నేను అడుగుతాను, నేను చేసిన తప్పును క్షమించమని నా తండ్రిని అడుగుతాను అని తిరిగి వచ్చాడు. తండ్రి తరిమేశాడా, కొట్టాడా, తిట్టాడా? తండ్రిని ఎదిరించి వెళ్ళిపోవడం అనేది ఆ దినాల్లో క్షమించరాని, మరణ శిక్షకు తగిన నేరం. తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోవడం, తల్లిదండ్రులను అశ్రద్ధ చేయడం, తల్లిదండ్రులను ఎదిరించి దూరంగా వెళ్ళిపోవడం అనేది మరణ శిక్షకు తగిన నేరం. ఏం చేశాడు ఆ తండ్రి? కుమారుడు తిరిగి వచ్చి అడిగాడా? అసలు అడిగాడా? తండ్రి నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, మీకు విరోధముగా నేను జీవించాను, మీ ఆస్తినంతా వ్యర్థం చేశాను, నన్ను క్షమించండి, మీ కూలి వాళ్ళలో ఒకళ్ళగా పెట్టుకోండి అని అడిగాడా? అడగకు ముందే తండ్రికి ఆయన మనస్సు అర్థమైపోయింది. తిరిగి వస్తున్నాడు నా బిడ్డ అంటే పశ్చాత్తాపడుతున్నాడు, తిరిగి వస్తున్నాడు నా బిడ్డ అంటే క్షమాపణ అడుగుతున్నాడు అని తండ్రి మనస్సును అర్థం చేసుకొని అన్ని క్షమించేశాడు. మళ్ళీ తిరిగి తన పూర్వపు స్థితిని మళ్ళీ ఆయన కలుగజేసి, ఇది తండ్రి యొక్క ప్రేమ, మన దేవుని యొక్క ప్రేమ. 103వ కీర్తన 3వ వచనంలో చూడండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. క్షమిస్తాడు, అన్నిటినీ క్షమిస్తాడు. కండిషన్ ఏంటంటే ఒప్పుకొని విడిచిపెడితేనే ఆయన క్షమిస్తాడు. కుమారుడు అడగటానికి కూడా అవకాశం ఇవ్వాల తండ్రి. కుమారుడు మనస్సు గ్రహించాడు, కుమారుడు మేడ మీద పడ్డాడు, ఆయన కౌగిలించుకున్నాడు, ఆ మురికి కుమారుడిని ముద్దు పెట్టుకున్నాడు. అది ఆయన ప్రేమ. తిరిగి వస్తే మన పాపాలు ఒప్పుకుంటే, మనం ఒప్పుకోవాలనే మనస్సు కలిగినా చాలు, ఆయన క్షమించే మనస్సు కలిగిన వాడు, సిద్ధ మనస్సు కలిగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. క్షమించలేదా ఆయన నీ పాపాలని? క్షమించలేదా నువ్వు చేసిన అపరాధాలని? రోమా పత్రిక 5వ అధ్యాయంలో రాస్తాడు మన పూర్వపు స్థితి ఏంటో. వాట్ వాస్ అవర్ కండిషన్ బిఫోర్? ఎటువంటి స్థితిలో మనం ఉన్నాము, ఎటువంటి స్థితిలో మనం జీవిస్తా ఉన్నాము, ప్రభువును తెలుసుకోకముందు, పాప క్షమాపణ పొందకముందు మన స్థితి ఏంటి అంటే, మన పాత స్థితి బలహీనులమని రాశాడు, పాపులమని రాశాడు, శత్రువులమని రాశాడు, ఉగ్రత పాత్రులమని రాశాడు. ఇంకొక పత్రికలో మన అపరాధముల చేత మనము చచ్చిన వారమని రాశాడు. ఇట్ వాజ్ అవర్ కండిషన్. మన చచ్చిన స్థితి, మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, బలహీనులముగా ఉన్నప్పుడు, పాపులముగా ఉన్నప్పుడు, శత్రువులముగా ఉన్నప్పుడు, ఉగ్రత పాత్రులముగా ఉన్నప్పుడు, నరక పాత్రులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏ విధంగా రక్షించాడు, ఏ విధంగా మన పాపాలు క్షమించాడు, ఏ విధంగా మనల్ని తిరిగి సమకూర్చుకున్నాడు, ఏ విధంగా ఆయన మనల్ని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు, ఏ విధంగా మార్చేశాడో చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 వరకు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, మీరు చచ్చిన వారై ఉండగా, దేవుని వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, అండర్లైన్ చేసుకోండి, అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును
జీవింపచేసెను. పౌలు భక్తుడు వాళ్ళకు రాస్తున్నాడు. వాక్యాన్ని మనం చదువుకునేటప్పుడు మన జీవితానికి అన్వయం చేసుకోవాలా, మన జీవితానికి దాన్ని అప్లై చేసుకోవాలా. వాక్యం బరబర చదువుకొని వెళ్ళిపోవటం కాదు. వాక్యాన్ని ప్రతి మాటను మన జీవితానికి అప్లై చేసుకున్నప్పుడు ఎంత బాగుంటుందో వాక్యం. చూడు ఎంత బాగుంది వాక్యము. నా అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా నన్ను జీవింపజేసెను. మన దేవుడు జీవించే దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. నీవు నేను కూడా జీవించేవారం, మరణాన్ని జయించగలిగిన వాళ్ళం. ఇది దేవుడు మనకిచ్చిన స్థితి. ఆయనతో కూడా నన్ను జీవింపచేసెను. మన పాపపత్రము, నా పాపపత్రము రద్దు చేయబడింది. నా పాపపత్రము సిలువకు మేకులతో కొట్టబడింది. నా అపరాధములన్నీ క్షమించబడ్డాయి. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ఆయన పలికిన మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఫర్గివ్ దెమ్ ఫాదర్. తండ్రి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు ప్రభువా, క్షమించండి. సిలువలో దొంగన్నాడు ఆయన. ప్రభువా, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంతే ఆయన అడిగింది. కానీ ప్రభువు ఏం చూశాడంటే ఆయన పశ్చాత్తాప హృదయాన్ని చూశాడు. ఈ దొంగ నన్ను అర్థం చేసుకున్నాడు, ఈ దొంగ నన్ను తెలుసుకున్నాడు, తన పాపాల కొరకు ఈయన పశ్చాత్తాపడుతున్నాడు, నా రాజ్యములు ఉండాలని నేను కోరుకుంటున్నాడు. కాబట్టి యేసయ్య పలికిన మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. టుడే అంతే. ఈ క్షణంలో నీవు నాతో పరదేశంలో ఉంటావు. ఎందుకంటే ఏం కావాలి? దేవుని ప్రేమకు నిదర్శనాలు, దేవుని క్షమించే హృదయానికి నిదర్శనాలు. ఆయన క్షమాగుణాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంతకంటే నిదర్శనాలు అవసరం లేదు. మనం చదివిన వాక్య భాగానికి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ప్రిన్సిపల్ ఏంటి ఇక్కడ? మూల సూత్రం ఏంటి ఇక్కడ? క్షమించండి, క్షమించబడతారు. క్షమించకపోతే క్షమించబడరు. అందుకే యేసయ్య నేర్పించిన ప్రార్థనలో ఏమి నేర్పించారు? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణాలు క్షమించండి. అంతేనా? మేము క్షమించినప్పుడు మీరు మాకు క్షమించండి ప్రభు అని అడుగుతున్నాం. మనం రక్షణ పొందక ముందు మనం చేసిన పాపాలు, మనం చేసిన అపరాధాలన్నీ తుడిచివేయబడ్డాయి, సిలువకు మేకులతో కట్టబడ్డాయి. కానీ రక్షించబడిన తరువాత మనం చేసే తప్పులు, మనం చేసే అపరాధాలు క్షమించబడాలంటే ఎదుటి వాళ్ళు మన ముందు క్షమించాలా. ఎదుటి వారు మనం చేసే అపరాధాలు, మన పట్ల చేసే తప్పులు మనం క్షమించాలి. అందుకే యేసయ్య ఈ మాట నేర్పిస్తూ ప్రార్థన చేసే ప్రతిసారి మనం ఈ ప్రార్థన చేస్తాం. పరలోక ప్రార్థనలో తప్పకుండా ఈ మాటను చెబుతాము. మరణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. కంటత కాబట్టి చేయటమేనా, లేకపోతే జీవితంలో ఈ సూత్రాన్ని మనం పాటిస్తున్నామా? కంటతా కాబట్టి గబగబా పరలోక ప్రార్థన చెప్పి ముగిస్తూ ఉంటాం, కానీ ఈ సూత్రాన్ని మనం పాటిస్తున్నామా? క్షమించే స్వభావము నీకుందా? ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. క్షమించే స్వభావము నీవు క్షమించకపోతే, నీవు క్షమించలేకపోతే నీ తప్పులు కూడా క్షమించబడు. అందుకే పౌలు భక్తుడు చాలా సార్లు తన పత్రికల్లో హెచ్చరిస్తాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించండి. ఇది ప్రభు మిమ్మల్ని క్షమించాడు కదా, కాబట్టి మీరును క్షమించండి. ఎవరు చేయరు తప్పులు? నువ్వు చెప్పగలవా నేను తప్పులు చేయను అని? ఎదుటి వాళ్ళే తప్పులు చేస్తారు, నేను చేయను అని.
నో వన్ ఎవరు చెప్పలేరు. కానీ చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాము, నేను చేసేవన్నీ రైట్సే అనుకుంటాం, నేను చేసేవన్నీ మంచి, ఎదుటి వాళ్ళు చేసేవన్నీ తప్పులు. మన గురించి మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం చేసేది సరైనదే అని మనకి అనిపించదు. ఒకరి ఎదుట ఒకరికి సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు చేరును అని రాశాడు. మన ఎదుట మనం అనుకున్నవన్నీ సరైనవే అనుకుంటాం, ఎదుటి వాళ్ళు చేసేవి మాత్రమే తప్పులు అని మనం అనుకుంటా ఉంటాం. చాలా మంది అందరూ తప్పులు చేస్తారు, హాని చేస్తారు, మనకి ఇబ్బంది కలిగిస్తారు, మనల్ని కష్టపెడతారు, మనల్ని హింసిస్తారు, మనల్ని వేధిస్తారు, మనల్ని ఏడిపిస్తారు, మనల్ని కొడతారు, మనల్ని తిడతారు, మనల్ని అవమానిస్తారు. క్షమించగలవా మనం? చాలాసార్లు పగతో రగిలిపోతా ఉంటాం. ఏదో ఒక రోజున పగ తీర్చుకోవాలా, ఏదో ఒక రోజున వీళ్ళకి తగిన విధంగా నేను బుద్ధి చెప్పాలా, ఏదో ఒక విధంగా దేవుడు వీళ్ళకి నష్టం కలగజేయాలా, ఇట్లాగే మనం అనుకుంటా ఉంటాము. క్షమించే మనస్తత్వం మనకు ఉండదు. వచ్చేటేగా మీ అందరికీ ఇటువంటి సందర్భాలు, అవమానించబడిన సందర్భాలు, ఎదుటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు, కష్టపెట్టిన సందర్భాలు, హృదయాన్ని గుచ్చిన సందర్భాలు ఎన్నో మీ జీవితాల్లో వచ్చి ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొని ఉంటారు. కానీ క్షమించావా ఎప్పుడైనా? క్షమించలేకపోతాం మనం. చాలాసార్లు మనొక గుణము రాదు. కానీ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ప్రభువు మిమ్మల్ని క్షమించాడు కదా, వై డోంట్ యు ఫర్గివ్? ప్రభువుని ఎంత ఘోరమైన పాపాలు క్షమించాడు. నీవు ఎదుటి వాళ్ళు చేసిన చిన్న చిన్న వాటిని ఎందుకు క్షమించలేకపోతున్నావు? వై యు ఆర్ నాట్ ఫర్గివింగ్ దెమ్? పౌలు ప్రశ్నిస్తా ఉన్నాడు. అలానే మీరును క్షమించండి, సహించండి, ఓర్చుకోండి. పేతురు అడిగాడు ప్రభువుని, ప్రభువా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 35 వచనాల్లో ఈ వృత్తాంతం ఉంది. ప్రభువా, ఎన్నిసార్లు క్షమించాలి నా సహోదరుని నేను? మత్తయి 18లో రాశాడు. ఆ సమయం పేతురు ఆయనకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనికి క్షమింపవలను? 7 మారులు మట్టిగా? అంటే రోజుకు ఒకసారి తప్పు చేసినా నేను క్షమించాలా అంటే ప్రభు అంటున్నాడు, అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 7 సార్లా? పేతురు 7 సార్లు కాదు పేతురు, 70 × 7. 70 ఏళ్ళు అంటే 77 490 సార్లు, 490 టైమ్స్ అయినా కూడా నీవు క్షమించాల్సిందే. యు హ్యావ్ టు ఫర్గివ్ దెమ్ ఈవెన్ ఫర్ 490 టైమ్స్. 490 సార్లు అయినా ఇది నా స్వభావం పేతురు. ఎన్నిసార్లైనా క్షమిస్తాను. పేతురుని క్షమించాడు కదా యేసయ్య. పేతురు 3 సార్లు బొంకాడు. ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగి ఆయన అద్భుతాలు చూసి ఆయన చేసిన మాటలు విని అన్ని చేసిన పేతురు, అయ్యా నీతో చావవలసి వచ్చినా కూడా నేను అబద్ధం ఆడనన్నాడు. అటువంటి పేతురు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. 3 సార్లు బొంకాడు. కానీ పేతురు గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రభు చూశాడు. పేతురు ఏడుస్తున్నాడు, సంతాపపడుతున్నాడు, కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఐ హ్యావ్ టు ఫర్గివ్ హిమ్. వచ్చాడు మళ్ళీ తర్వాత వచ్చి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగాడు. ఆయన క్షమించాడు. ఇది యేసయ్య యొక్క స్వభావం. అందుకనే దానికి మాదిరిగా ఉండటానికి ఒక చక్కని ఉపమానం యేసయ్య అక్కడే చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నా బిడ్డగా ఉండాలంటే నీవు నీ సహోదరుని, నీకు అపరాధం చేసిన వాళ్ళని, నీకు తప్పు చేసిన వాళ్ళని, నీకు అన్యాయం చేసిన వాళ్ళని నీవు ఎన్నిసార్లైనా క్షమించాల్సిందే. నీవు నా బిడ్డగా ఉండాలంటే మాత్రం
నువ్వు సాతాను బిడ్డగా ఉండాలంటే నీ ఇష్టం, క్షమించొద్దు, పగ నీ హృదయంలో పెట్టుకో, కక్ష తీర్చుకో. కానీ నా బిడ్డగా ఉండాలంటే పేతురు, యూ హ్యావ్ టు ఫర్గివ్. ఎన్నిసార్లు అయినా నేనే నీకు మాదిరి అని ఒక ఉపమానం చెప్పారు. 23వ వచనం నుంచి 34వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. క్లుప్తంగా నేను చెప్తాను. అక్కడ రాజు లెక్కలు చూసుకుంటా ఉంటే ఒకడు 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు తగిలాడు. 10,000 తలాంతులు అంటే ఎంతో తెలుసా? 3,60,00,000 రూపాయల అక్షరాల. ఏదో చూడండి, ఒక తలాంత్ అంటే 3,600 రూపాయలు అని ఉంది. 3,600 అంటే 10,000 తలాంతులు అంటే 3,60,00,000 రూపాయలు వాడు అప్పుంటే వాడు వచ్చి వాడి దగ్గర ఏమీ లేదని రాజుకు అర్థమైపోయింది. వచ్చాడు, ప్రభువా, దేవా, నా దగ్గర ఏమీ లేదు, రాజా, నా దగ్గర ఏమీ లేదంటే ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని ఆ రాజు మొత్తాన్ని కనికరపడి మొత్తాన్ని క్షమించేశాడంట. నేను కప్పు కట్టాల్సిన పని లేదు, పో అన్నాడు. వాడు బయటికి వెళ్ళి వెళ్తా ఉన్నప్పుడు తనకు ఒకడు కనపడ్డాడు. వాడు ఎంత ఇవ్వాలో తెలుసా ఆయనకి? ఎంత? 100 దేనారాలు అంటే ఎంత? 50 రూపాయలండి. 50 రూపాయలు. 50 రూపాయలు అప్పున్నాడు పట్టుకొని, నా అప్పు చెల్లిస్తావా లేదా? పద జైలుకని జైలు లేపించాడు. జైలు లేపిస్తే సేవకులు చూసి, అయ్యా, నువ్వు 10,000 తలాంతులు అప్పు నువ్వు క్షమిస్తే వాడు 100 దేనారాల కోసము, 50 రూపాయల కోసము వాడిని జైలు లేపించాడని రాజు చెప్తే, రాజు చాలా దుఃఖపడి చాలా కోపపడి వాడిని జైలు లేపించాడు. ఎప్పుడు దాకా? నీ అప్పు చివరి రూపాయి నువ్వు తీర్చేదాకా ఈ జైల్లో ఉండాలని వాడిని జైలు లేపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రుణాలన్నీ దేవుడు క్షమించేశాడు కదా, మన అప్పులన్నీ ఆయన తీర్చేశాడు కదా. మన ఎడల చిన్న చిన్న తప్పులు చేసేవారిని ఎందుకు క్షమించలేకపోతున్నా? వై యు ఆర్ నాట్ ఫర్గివింగ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఎందుకు నీ భార్య చేసే చిన్న చిన్న తప్పులు నువ్వు క్షమించలేకపోతున్నావు కదా? నీ భర్త చేసే చిన్న చిన్న తప్పులు నువ్వు క్షమించలేకపోతున్నావు కదా? నీ బిడ్డలు చేసే చిన్న చిన్న తప్పులు నువ్వు క్షమించలేకపోతున్నావు కదా? తల్లిదండ్రులుగా మన బిడ్డలు చేసే తప్పులను మనం క్షమించగలగాలి. కానీ పెద్ద తప్పులైతే, క్షమించరాని తప్పులైతే ఖచ్చితంగా శిక్షించాల్సిందే, దండించాల్సిందే. కానీ మన వ్యక్తిగత జీవితాల్లో ఇతరులు చేసే తప్పులు మనకి చాలా చాలా తీవ్రంగా కనపడుతుంది, క్షమించలేకపోతా ఉంటాం. నీ కొలీగ్స్ చేసే తప్పులు నువ్వు క్షమించలేకపోతున్నావు కదా? నీ ఫ్రెండ్స్ చేసే తప్పులు నువ్వు క్షమించలేకపోతున్నావు కదా? వాక్యం మనకి తేటగా సెలవిస్తా ఉంది, క్షమించాలి, క్షమించాలి. నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే నీవు ఇంకా దేవునికి దూరంగా ఉన్నావు. యు ఆర్ మెయింటైనింగ్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి దూరముగా ఉన్నావు, నీవు దేవుని బిడ్డవు కాలేకపోతున్నావు. అందుకే యేసయ్య అంటున్నారు 18వ అధ్యాయం మత్తయి 18:35లో, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయని. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. మీరు మీ సహోదరుని మీరు క్షమించలేకపోతే మీ పరలోకపు తండ్రి కూడా అదే విధంగా చేస్తుంది. నువ్వేమి విత్తుతావో అదే కోస్తావు, అంతే. నీవు క్షమించకపోతే నీ పాపాలు క్షమించబడవు. నువ్వు కూడా తప్పు చేస్తున్నావు కదా, ఒప్పుకుంటే యేసయ్య క్షమిస్తున్నాడు కదా, మరి నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు? ప్రతిరోజు మనం తప్పులు చేస్తాం. పడుకోబోయే ముందు, అయ్యా, ఈ రోజు నేను చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు, తెలిసి చేసిన తప్పులు దయతో క్షమించండి అని మనం అడుగుతున్నాము. ఉదయానికి దేవుడు క్షమిస్తున్నాడు. మళ్ళీ కొత్త దినం స్టార్ట్ అయిపోతుంది మన జీవితంలో. ఫ్రెష్ గా మనం మళ్ళీ మన పనులు మొదలు పెడుతున్నాం. అట్లానే నీ దేవుడు నేను క్షమిస్తున్నప్పుడు నీ ఫ్రెండ్స్ ని చేసే తప్పుల్ని ఎందుకు మనసులో పెట్టుకుంటున్నావు? నీ భర్త చేసే తప్పుల్ని ఎందుకు మనసులో పెట్టుకొని కుమిలిపోతున్నావు? చాలా మంది పలుకోరు ఇంట్లో, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడరు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము హృదయపూర్వకంగా మనం క్షమించలేకపోతే దేవుని బిడ్డలుగా ఉండడానికి మనం అర్హులం కాము. If you are not forgiving others, you are unfit to be a child of God. దేవుని బిడ్డగా ఉండడానికి నీకు అర్హత
నీ ప్రార్థన అంగీకరించబడవు, నీ భక్తి జీవితం అంగీకరించబడదు, నీ అర్పణలు అంగీకరించబడవు, నీ కానుకలు అంగీకరించబడవు. యేసయ్య చెప్తా ఉన్నారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాల్లో, నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. పాయింట్ ఇక్కడ గమనించారా మీరు బాగా? నీకు నీ సహోదరుని మీద కాదు, నీ సహోదరునికి నీ మీద, నీ అమ్మకి లేకపోతే నీ తమ్ముడికి, నీ భార్యకి, నీ భర్తకి నీ మీద ఏమన్నా కొరత ఉందేమో, నీ మీద ఏమన్నా ఆయనకి బాధ ఉందేమో, నిన్ను గురించి ఆయన ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడేమో, నువ్వు వెళ్ళి నీ అన్నతో, నీ సహోదరులతో, నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో నువ్వు ముందు సమాధానపడు, ఆ తరువాత వచ్చి అర్పణ అర్పించప్పుడు నేను అంగీకరిస్తాను. బైబిల్లో ప్రతి అక్షరము, కామ, ఫుల్ స్టాప్ అన్ని ప్రాధాన్యమైనవే. ఇంగ్లీషు భాషలో 3 మిరకల్ వర్డ్స్ ఉన్నాయి. ఏంటి? థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్. 3 మిరకల్ వర్డ్స్. ఈ 3 పదాలతోటి అద్భుతాలు చేయొచ్చు. అద్భుతాలు జరిగిపోతాయి మన జీవితాల్లో. ఈ 3 పదాలని మనం ఎప్పుడు ఎక్కడ వాడాలో మనకు తెలిసినప్పుడు ఈ 3 పదాలతోటి ఏ పనైనా మనం సాధించుకోగలం. ఏ పనైనా ఈ పదాలు వాడుకోండి తరచుగా. మీ కుటుంబాల్లో, మీ కాలేజెస్లో, మీరు పనిచేసే చోట క్రైస్తవ విశ్వాసిగా ఈ 3 పదాలు ఎదుటి వాళ్ళు వాడినా వాడకపోయినా యూ హ్యావ్ టు యూజ్ దీస్ 3 words. థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ. కుటుంబంలో చిన్న సమస్యలు చిలికి గాలివానగా మారిపోతా ఉంటాయి. ఎంతటి తుఫాన్నైనా ఈ 3 పదాలతోటి అణిచేయచ్చు. ఎంత మంటలు రేగినా ఈ 3 పదాలతోటి చల్లారి చేయొచ్చు. చాలా గొప్ప అద్భుతమైన వర్డ్స్ ఈ 3 words. అబద్ధం కాదు. ఈరోజు మన కుటుంబాల్లో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటా ఉంటాయి. లేవు అని నేను చెప్పను, మీరు కూడా చెప్పలేరు. ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు, కానీ చాలా సార్లు ఈ పదాలు వాడటం చేతగాక జీవితాలని మనం నరకం చేసుకుంటా ఉంటాము. ఆఫీసుల్లో కూడా ఇంతే, కాలేజెస్ లో కూడా ఇంతే. చిన్న వాటి వలన జీవితాలు నరకమైపోతా ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీ కుటుంబంలో ఇటువంటి పరిస్థితి ఉంటే, నువ్వు పని చేసే చోట ఇటువంటి పరిస్థితి ఉంటే, నువ్వు చదువుకునే చోట ఇటువంటి పరిస్థితి ఉంటే క్షమించండి. యేసయ్య స్వభావం అది. యేసయ్య నేను క్షమిస్తున్నాడు కదా. వై డోంట్ యు ఫర్గివ్ అదర్స్? ఈ రోజు నుంచి మనం నేర్చుకున్నాము, ఒకవేళ పరిస్థితి నీకు అర్థమైతే, వాళ్ళు నీకు క్షమాపణ అడగకపోయినా యు గో అండ్ ఆస్క్ దెమ్ ఫర్గివ్నెస్. నీవే వెళ్ళి క్షమాపణ అడుగు. యు విల్ హ్యావ్ పీస్. నీ జీవితంలో ఖచ్చితంగా నీకు సమాధానం వస్తుంది. తప్పు నీది కాకపోయినా యు ఫర్గివ్ అదర్స్. అంటే ఎదుటి వాళ్ళు తప్పు చేసినా యేసయ్య మనస్సు కలిగి క్షమించడం నేర్చుకోండి. సారీ, ప్లీజ్, థ్యాంక్ యూ అనే వర్డ్స్ ని చక్కగా వాడండి. మీ జీవితాల్లో యు విల్ సీ మిరకల్స్. ఖచ్చితంగా అందుకే మిరకల్ వర్డ్స్ అన్నారు వాటిని. మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేస్తాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకవేళ అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇప్పటి వరకు క్షమించనివి ఏవైనా ఉంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత యు గో అండ్ ఆస్క్ దెమ్ ఫర్గివ్నెస్. అడగండి. మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, పిల్లల తల్లిదండ్రులతో కావచ్చు, ఏదైనా ఇటువంటి ఉంటే యు గో అండ్ ఆస్క్ దెమ్ ఫర్గివ్నెస్. ఇక్కడ తల్లిదండ్రులు లేకపోతే ఫోన్ చేసి మాట్లాడండి. దేవుడు మనకి స్వభావాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఇతరులు చేసిన తప్పులన్నిటిని మనం క్షమిద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేస్తున్నాం. తల్ల వంచండి, ప్రభువుని అడుగుదాము. ప్రభువా, నాకు క్షమించే హృదయాన్ని దయచేయండి. ప్రభువా,
నా భర్త నన్ను ఈ విధంగా గాయపరిచాడు, ఇబ్బంది పెట్టాడు, కష్టపెట్టాడు, కొట్టాడు. భర్తలు కూడా నా భార్య నన్ను ఈ విధంగా గాయపరిచింది ప్రభువా, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టింది. బిడ్డలు కూడా ప్రభువా నాకు ఇష్టం లేని పనులు మా డాడీ మమ్మీ చేసి మమ్మల్ని గాయపరిచారు, ఇబ్బంది పెట్టారు. క్షమించే హృదయాన్ని నాకు దయచేయండి ప్రభువా అని మనం అడుగుదాం దేవుడిని. దేవుడు అడిగితే దేవుడు సాయం చేస్తాడు తప్పకుండా. మన మనస్సులు మారుస్తాడు. ఏషావు చంపుదామని బయలుదేరి వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకిచ్చే మంచి సమయము, అవకాశం. మన పాపాలు ఒప్పుకుందాము, దేవుని క్షమాపణ అడుగుదాం. మొట్టమొదట దేవుని క్షమాపణ మనకు కావాలి. రెండవది మన సహోదరులు మనం క్షమించాలి, మనము కూడా మన సహోదరులను క్షమించాలి. అడుగుదాం, ప్రభువుని దేవుడు సాయం చేస్తాడు. ప్రేమ కలిగే తండ్రి యేసయ్యా, మన మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించుమని రోజు ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రభువా మేము క్షమించలేకపోతున్నాము నాయన. మా ఇళ్ళ అపరాధం చేసిన వాళ్ళని మేము ఏ రీతిలో కూడా క్షమించట్లేదు నాయన. కక్షతోనే మేము జీవిస్తున్నాము, కొరతతోనే జీవిస్తా ఉన్నాం. కుటుంబాలను మేము నరకం చేసుకుంటా ఉన్నాం. కాలేజీలోనైనా నరకం చేసుకుంటాం, పనిచేసే చోట నరకం చేసుకుంటాం. ప్రభువా సహాయం చేయండి నాయన. మేమే మీ సారూప్యములోకి మార్చబడిన మేమే, మీ బిడ్డలమైన మేమే నైనా మేము క్షమించే వారముగా తయారవడానికి మాకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని క్షమించారు కదా, మేము మా సహోదరులను సహోదరులను క్షమించే మనస్తత్వాన్ని దయచేయండి. మా కుటుంబంలో ప్రతి వ్యక్తిని క్షమించే స్వభావాన్ని దయచేయండి. నాయనా మా జీవితాలను సుఖమయం చేసుకోవటానికి, ఆనందమయం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి క్షమించే స్వభావమును దయచేయండి. నాయనా మీ స్వభావాన్ని మేము ధరించుకొని జీవించే కృపను అనుగ్రహించుకొని మా ప్రభువును రక్షకుడు యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో